అండ్ వెల్కమ్ టు ఇట్స్ మీ. సో మీరు చూస్తుండగా నేను ఇంకా మళ్ళీ ఒక స్టోరీ చేస్తున్నా. ఇగోండి, ఈసారి నేను తర్వాత తీసాను చందమామ కథలు చేస్తున్నా ఫోటో కోసం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఏం స్టోరీ చదువుదాం. దొరికి నెక్స్ట్ డోర్ మంగమ్మ చదివేటు. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. మీరు చిల్లవుతో చూడండి. నా షర్ట్ కొంచెం బాగోవచ్చు, డోంట్ మైండ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదివి మీకు అర్థాలు చెప్తాను. ఓకే, రమణ వాజ్ ఎ peasant who lived in Sambavaram, a boarding village of the kingdom of Champaka. రమణ అనేవాడు ఒక పెజెంట్. రమణ ఒక పెజెంట్ అంటే పని చేసుకునేవాడు, చిన్న చిన్నవాడు. ఇక్కడ అది మక్క ఏమనుకోద్దు, సంభవరం. ఎస్, సంభవరం అంటే అది ఒక ఊరు లాంటిది అనుకోండి. బోర్డరింగ్ అంటే చివర, అంటే ఎడ్జ్లో ఉంటాయి కదా. అంటే ఇలా బోర్డర్ ఉంటే ఇటు ఒక కింగ్డమ్, ఇక్కడ ఒక కింగ్డమ్ ఉంటే ఇటువైపు ఈ చివరిలో ఒక ఊరు ఉంటుంది కదా, ఆ ఊరులో వీళ్ళు ఉంటారు. ఓకే, ఆ ఊరు ఇటు సైడ్ ఆ చంపక, ఆ కింగ్డమ్ ఆఫ్ చంపక ఉంటుంది, అటు సైడ్ ఉంటాడు. సో నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, హీ లివ్డ్ విత్ హిస్ వైఫ్ లక్ష్మి, బ్రదర్ సుబ్బన్న అండ్ సిస్టర్ గౌరీ. వాడు వాళ్ళ వైఫ్ లక్ష్మితో, బ్రదర్ సుబ్బన్నతో అండ్ సిస్టర్ గౌరీతో ఉండేవాడు అక్కడ చివర్లో. లక్ష్మి లుక్డ్ ఆఫ్టర్ సుబ్బన్న అండ్ గౌరీ విత్ మచ్ లవ్ అండ్ అఫెక్షన్. ఆ లక్ష్మి ఉంది కదా వైఫ్, సో తన సుబ్బన్న గౌరీ బ్రదర్ అండ్ సిస్టర్ని చాలా కేర్తో చూసుకుంది. కేర్ అని రాసలేదు, లవ్ అండ్ అఫెక్షన్. ఏదో ఫోన్ బాగుతుందో లేండి, అంటే కొంచెం లవ్తో ఎఫెక్షన్తో. అఫెక్షన్ అంటే లైక్ లవ్ లాంటిది అనుకోండి, చాలా లవ్ అని అర్థం చేసుకోండి. ఓకే, theirs was an ideal family and was considered exemplary by the whole village. ఆలోచించుకొని చెప్తానండి. వాళ్ళది ఒక మంచి ఫ్యామిలీ, ఊరికి మొత్తం ఒక ఎక్స్ప్లైనరీ ఫ్యామిలీలా అర్థం అవుతుంది. ఓకే, అంతే నాకు అర్థమైంది. మీకు చెప్పేస్తున్నాను, ఏమనుకోద్దండి తప్పొస్తే. వన్స్ ఒకసారి ఇప్పుడు నేను నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నా. వన్స్ వార్ బ్రోక్ అవుట్ బిట్వీన్ చంపక్ అండ్ నైబరింగ్ కంట్రీ. ఇక్కడ చంపక్ ఉంది కదా అండి, ఈ పక్కనున్న కంట్రీతో పెద్ద వార్ జరిగింది. నా మొహం కనిపించట్లే. ఈ పక్కనున్న వారితో వార్ జరిగింది, చాలా పెద్ద వార్ అనుకోండి. అలాగా దేర్ వర్ రూమర్స్ అంటే ఏంటో మీకు చెప్తాను. దేర్ వర్ రూమర్స్ దట్ ద ఎనిమీ ట్రూప్స్ వర్ మార్చింగ్ టువర్డ్స్ సంభవరం. రూమర్స్ అంటే దాని గురించి ఏదో బ్యాడ్గా ఐ థింక్ ఆ రూమర్స్ ఉంటాయి. అంటే రూమర్స్ అంటే అందరికీ గాసిపింగ్ చేస్తారు కదా. గాసిపింగ్ అంటే చెప్తారు కదా, చిట్ చాట్ చేసుకోవడం. లైక్ ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, ఈ పక్క కంట్రీ బాగోదు, ఇక్కడ మొత్తం పీపుల్ అలా ఉంటారు, ఇలా చెప్పాను అనుకోండి. వాళ్ళకి ఆ విషయం తెలిసి, వాళ్ళకి ఇంకి తెలిసి వాళ్ళందరూ ట్రూప్స్ అంటే పెద్ద పెద్ద ఆర్మీస్తో వాళ్ళ సంభవరంకి వచ్చేసారు. మొత్తం చంపేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. The villagers evacuated in fear. Thus Ramana and his family had to relocate to another village. సో అంటే వాళ్ళు ఫియర్తో ఉన్నారు, అయ్యో ఇప్పుడు మా మీదకి వచ్చేస్తా అని. సో రమణ ఏం చేశాడు, వాళ్ళ ఫ్యామిలీని రీలొకేట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ వాడికి కూడా ఫియర్ వచ్చేస్తుంది కదా, అందుకు రీలొకేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడికి తెలీదు, ఎక్కడికో రీలొకేట్ చేయాలి. నెక్స్ట్ అంటే నాట్ మచ్ లేటర్ ద ఎనిమీ ఇన్వేడెడ్ అండ్ ఆక్యుపైడ్ సంభవరం. ఆ ఎనిమీ ఇన్వేడెడ్ అంటే ఇన్వేడెడ్ అంటే నాకు కూడా తెలియదు, నాకు కూడా అంత ఇంగ్లీష్ రాదు. ఆక్యుపైడ్ అంటే అది మొత్తం ఆక్యుపై చేసుకొని లైక్ కబ్జా అంటారు కదా కొన్ని కేసుల్లో, అలానే చేశారు.
లైక్ దట్. అలా చేసి మొత్తం సంభారాన్ని తీసుకున్నారు. ఓకే ఓకే మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఇన్ ద న్యూ ప్లేస్ రమణ హ్యాడ్ టు స్టార్ట్ all over again. Also, Subarna was not a good student. Ramana was well educated and Lakshmi was a musician. Okay. ఆ కొత్త ప్లేస్లో అంటే ఇక్కడ ఉన్న దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు కదా ఎక్కడో, సో అక్కడ రీలొకేట్ అయ్యాక ఎక్స్క్యూజ్ నాకు కొంచెం అలా ఉంది, వాళ్ళు రీలొకేట్ అయ్యాక మొత్తం ఓకే మొత్తం మళ్ళీ స్టార్ట్ ఓవర్ చేయాలి కదా, అక్కడ ఉండి మొత్తం అక్కడ ఉంది మొత్తం మళ్ళీ స్టార్ట్ ఓవర్ చేయాలి కదా, మొత్తం స్టార్ట్ ఓవర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆల్తో అంటే ఎలా అయినా సుబ్బన్న వాళ్ళ బ్రదర్, రమణ వాళ్ళ బ్రదర్ ఒక మంచి స్టూడెంట్ కాదు, అన్నిట్లో ఏదో ఫుల్ మార్క్స్ వచ్చినా అంత స్టూడెంట్ కాదు, బట్ రమణ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ లక్ష్మి ఒక మ్యూజిషియన్. ఓకే నెక్స్ట్ పారా ఏంటంటే, గౌరీ హెల్ప్ హర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా బై టేకింగ్ ఆన్ ద హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్. గౌరీ ఏం చేసింది, వాళ్ళ బ్రదర్కి సిస్టర్ ఇన్ లాకి హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే లైక్ అంట్లు తోమడం, ఇల్లు ఊడవడం, ఇంకేమేమో ఉంటాయి అవి చేయడం మొదలెట్టింది, కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది. సుబర్ణ went to the nearby forest to fetch firewood and other useful things. అంటే సుబర్ణ ఇప్పుడు నియర్ బై ఫారెస్ట్కి వెళ్ళి అదర్ యూస్ఫుల్ థింగ్స్ లైక్ వుడ్ కావాలి చల్లేసినప్పుడు మనం మంట పెట్టుకోవడానికి, అలాగా ఫారెస్ట్లో ఏమైనా దొరుకుతాయేమో అని వెళ్ళేవాడు. ఇన్ ఎ ఇయర్స్ టైమ్ రమణ సేవ్డ్ ఎనఫ్ మనీ టు బై 2 acres ఆఫ్ ల్యాండ్. ఒక్క ఇయర్లో రమణ సేవ్ చేశాడు ఎంత మనీ, 2 ఎకర్లు కొనుక్కున్నారు, 2 acres కొనుక్కున్నారు. సుబర్ణ స్టాప్డ్ గోయింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ బిగన్ ఫార్మింగ్ ఇన్స్టెడ్. అక్కడికి వెళ్ళి తేవడం బదులు అక్కడే మన 2 acresలో ఫార్మింగ్ చేయడం మొదలెట్టాడు. యాజ్ అ ఫ్యామిలీస్ ఫైనాన్స్ ఇంప్రూవ్డ్, రమణ బిగన్ టు కన్సిడరింగ్ బయింగ్ అ హౌస్. ఒక ఇల్లు కొనడానికి రమణ అనుకున్నాడు, బాగానే ఫైనాన్స్ మొత్తం ఉంది కదా, ఉంది అనుకోద్దు, సో అక్కడ సేవ్ చేస్తాడు కదా, కొంచెం ఫైనాన్స్ బాగుంది కదా, సో ఒక ఇల్లు కొందాం అనుకున్నాడు. ఓకే హీ హ్యాడ్ సెట్ హిస్ ఐస్ ఆన్ హౌస్. వాడు ఐస్ మీద ఇలా అంటే అంత పడదు, ఈ ఇల్లు బాగుంది అనుకున్నాం అనుకో, ఆ ఇల్లు ఎప్పుడైనా కొనాలి అని ఆలోచిస్తాం కదా, అలా పెట్టుకున్నాడు. ఇట్ హ్యాడ్ బీన్ ఫర్ సేల్ ఎవర్ సిన్స్ హీ రీలొకేటెడ్ టు ద విలేజ్. వాడు ఆ రీలొకేట్ అయ్యాక ఎప్పటి నుంచో సేల్కి ఉంది. ఓకే సమ్హౌ నోబడీ సీమ్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ ఇట్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, ఏంటిది అక్కర్లేదు. ఇప్పుడు ఎందుకో తెలుస్తుంది కొంచెం. ఓకే ఒక వెల్ మీనింగ్ ఫ్రెండ్ అబ్జర్వ్డ్ రమణాస్ ఇంట్రెస్ట్ ఇన్ ద హౌస్. ఆ హౌస్ మీద వాడి కింద ఇంట్రెస్ట్ చూసి అండ్ అడ్వైస్ చేశాడు. దట్ వుడ్ బీ ఫూలిష్ అంటే అది ఫూలిష్గా ఉండొచ్చు. మంగమ్మ ద లేడీ నెక్స్ట్ డోర్ ఇస్ ట్రబుల్. మంగమ్మ నెక్స్ట్ డోర్ ఉంటుంది, ఇక్కడ ఇల్లు ఉంది అనుకోండి, ఇది మొత్తం ఇల్లు, ఈ పక్కనే మంగమ్మ అని ఉండేది. సో ద లేడీ నెక్స్ట్ డోర్ ఇస్ ట్రబుల్గా ఉండేది అంటుంది. రమణ వాజ్ నాట్ టు బీ డిస్కరేజ్ అగెన్స్ట్ ఎ గుడ్ డీల్. రమణ డిస్కరేజ్గా ఎప్పుడు అవ్వడు, సో అగేన్స్ట్ గుడ్ డీల్ అంటే అది మంచి డీల్ కదా, అందుకు గుడ్ డీల్ అన్నారు. మెరలీ హ్యాపీగా డ్యూ టు ద ఫియర్ ఆఫ్ ఎ ఉమెన్ ఒక ఫియర్ ఆఫ్ ఎ ఉమెన్ అంటే నేను తప్పు చెప్పానండి, ఏమనుకోవద్దు, ఫుల్ స్టాప్ లేదు,
కామా ఉంది. అంటే అది కూడా వాజ్ సచ్ ఎ గుడ్ డీల్. అది కూడా ఒక మంచి గుడ్ డీల్కి అగేన్స్ట్ వెళ్ళలేడు కాబట్టి. అండ్ అది కూడా ఒక అమ్మాయి వల్ల ఎందుకు. సో వాడు ఏం చేశాడంటే యాజ్ సూన్ యాజ్ హీ కుడ్ అరేంజ్ ద ఫైనాన్స్, యాజ్ సూన్ యాజ్ హీ కుడ్ అంటే లైక్ వాడు ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఫైనాన్స్ చేసి ఆ ఇల్లుని కొనేసాడు. ఒక మంచి రోజు వాడు హౌస్ వార్మింగ్ సెరమనీ అంటారు, అంటే మనసులో గోప్రవేశం లాంటిది, అది కూడా కరెక్ట్ వర్డ్ తెలియదు, గోప్రవేశం లాంటిది పెట్టారు. ఓకే, అంటే హౌస్ వార్మింగ్ సెరమనీ అంటారు. మంగమ్మ పక్కనింటిది వాజ్ ఇన్వైటెడ్. ఓకే, ఇన్వైట్ అయ్యాక వాజ్ ఇన్వైటెడ్ టు జాయిన్ ద సెలబ్రేషన్ టూ. అర్థమైంది కదా. షీ వాజ్ ఓవర్ జాయిడ్ టు ఫైనల్లీ హ్యావ్ అ నేబర్స్ ఆఫ్టర్ అ లాంగ్ టైం. వాళ్ళు ఎవరికి నచ్చదు కదా, చాలా లాంగ్ టైం తర్వాత నేబర్స్ ఉండడం వల్ల దానికి చాలా ఓవర్జాయ్ అయిపోయింది. ఓవర్జాయ్ ఇంకా చాలా సంతోషంగా. ఓకే, మంగమ్మ అండ్ హర్ హస్బెండ్ లివ్డ్ ఇన్ ద నెక్స్ట్ డోర్. మంగమ్మ ఇంకా వాళ్ళ హస్బెండ్ నెక్స్ట్ డోర్లో ఉండేవాళ్ళు. దే హ్యాడ్ నో చిల్డ్రన్. వాళ్ళకి అసలు చిల్డ్రనే ఉండేవాళ్ళు కాదు. దే హ్యాడ్ అ ఫ్యూ రిలేటివ్స్, కొన్ని రిలేటివ్స్ ఉండేవాళ్ళు. బట్ మంగమ్మ వాజ్ నాట్. తన తాతగారు వాళ్ళు చేశారు. ఓకే, ఒక నిమిషం. బట్ మంగమ్మ ఎక్కడ హ్యాడ్ నో చిల్డ్రన్. దే హ్యాడ్ అ ఫ్యూ రిలేటివ్స్ బట్ మంగమ్మ వాజ్ నాట్ ఆన్ ద గుడ్ టర్మ్స్ విత్ ఎనీ ఆఫ్ దెమ్. తనకు రిలేటివ్స్ ఉండేవాళ్ళు కానీ ఎప్పుడూ మంచి టర్మ్లో ఉండేది కాదు. ఎందుకంటే మీరే చూస్తారు, వింటారు, చూస్తారు ఏదో ఒకటి. ఓకే, బట్ మంగమ్మ వాజ్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ విత్ ఎనీ ఆఫ్ దెమ్. షీ బెఫ్రియేటెడ్ లక్ష్మి. అంటే షీ బెఫ్రియేటెడ్ లక్ష్మి అంటే బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంది. అంటే నార్మల్ అలా కలిసి ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అలాగా. అండ్ థింగ్స్ సీమ్ ఫైన్ ఫర్ అ వైల్. కొంచెం బాగానే ఉన్నాయి థింగ్స్, ఏమో అంత కాదు అనుకుంది. ఓకే, చూడండి. లక్ష్మి థాట్ మ్యూజిక్ టు చిల్డ్రన్. అంటే లక్ష్మి మ్యూజిక్ నేర్పించింది చిల్డ్రన్కి. షీ ద మ్యూజిషియన్, సో షీ థాట్. నాకు ఈ మధ్య నోట్స్ తిరగట్లేదు ఎందుకో తెలీదు. మ్యూజిక్ టు చిల్డ్రన్. ఓకే, while Ramana took lessons for children under a tree in the back. ఒక ట్రీ కింద రమణ ఏమో వెల్ ఎడ్యుకేటెడ్ కదా, అందుకు లెసన్స్ తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ గౌరీ టుక్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ చోర్స్. అంటే హౌస్ హోల్డ్ చోర్స్ ఉంటాయి కదా, మీకు చెప్పాను కదా, అంట్లు తోమడం అవి. వైల్ సుబన లెఫ్ట్ ఫర్ ద ఫీల్డ్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అంటే వాడు 2 acres కొన్నాడు కదా, వాడు అక్కడికి వెళ్ళి మొత్తం ఫార్మింగ్ చేసి మంచిగా చేసి రాత్రి వస్తాడు. ఒక్క నిమిషం, లేట్ ఉందండి. మంగమ్మ వుడ్ ఇన్వైట్ గౌరీ ఉంది కదా, ఎవ్రీ డే ఫర్ అ ఫ్రెండ్లీ చాట్. ఓకే, ఫ్రెండ్లీగా చాట్ చేయడానికి ఊరికి గౌరీని పిలుస్తుంది. షీ ఎక్స్ప్రెస్డ్ కంప్యూషన్ ఫర్ గౌరీ వర్క్. షీ ఎక్స్ప్రెస్డ్ కంప్యూషన్ ఫర్ గౌరీ అంటే కొంచెం జాలి చూపించింది, ఇంత చిన్న ఏజ్లో ఎందుకు ఇంత వర్క్ అన్నట్టు. ఓకే, డస్ యువర్ సిస్టర్ ఇల్లా. వన్ డే షీ సెడ్, ఒకరోజు చెప్పింది, ఐ సీ దట్ యూ హ్యావ్ టు డూ ఆల్ ద వర్క్ ఇన్ ద హౌస్. డస్ యువర్ సిస్టర్ ఇల్లా నో ఎనీ వర్క్ అదర్ దాన్ సిట్టింగ్ అండ్ సింగింగ్ ఆల్ డే అని అడిగింది. మీ సిస్టర్ ఇల్లా ఉంది కదా, తనకి ఏమైనా వర్క్ వచ్చా ఇప్పుడు కూర్చోవడం తప్ప మ్యూజిక్ పాడడం, నువ్వే ఇప్పుడు వర్క్ చేస్తా అంటే. అప్పుడు గౌరీ చెప్పింది పొలైట్గా, ప్లీజ్ డోంట్ సీ థింగ్స్ లైక్ దట్. మై సిస్టర్ ఇల్లా ఈజ్ అన్ ఏంజల్. దే ఆర్ ప్లానింగ్ మై మ్యారేజ్ ఇన్ ద కమింగ్ ఇయర్. షీ హ్యాస్ అసైన్డ్ మీ
me the domestic responsibility so I can learn. My sister-in-law takes good care of me and buys me whatever I need. అర్థమైంది కదా కొంచెం. అంటే మా సిస్టర్-ఇన్-లాకి ఏంజల్, వాళ్ళు నా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్. తను అసైన్ చేసిన నన్ను ఈ డొమెస్టిక్ యూస్కి, ఎందుకంటే లర్న్ చేయడానికి. తను మంచి కేర్ తీసుకుంటుంది మీ సిస్టర్ అని, మా సిస్టర్ ఇలా నాకు ఏం కావాలంటే అవి కొనిస్తుంది అంటుంది. మంగమ్మ వుడ్ టెరెంట్లీ సే టు హర్, ఓకే, టెరెంట్లీ ఓకే, మంగమ్మ చెప్తుంది అంటే ఎలా చెప్తుంది నాకు అర్థం కాలేదు. ట్రెల్లీ అనేదో నాకు కూడా అర్థం కాలేదు. మీకు అర్థమైతే నాకు నెక్స్ట్ వీడియోలో చెప్పండి, లేకపోతే ఏదో చేయండి. మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. కామెంట్స్ కూడా ఆఫ్ చేస్తుంది కదా మా అమ్మ, అంతే ఎప్పుడు కామెంట్స్ ఆఫ్ చేస్తుంది. ఎందుకని అడిగితే అంతే ఏం చేయాలో చెప్తుంది. A sister-in-law like you is nothing less than a blessing. A sister-in-law నీలాగా ఈజ్ నథింగ్ లెస్ అంటే ఏమీ లెస్ కాదు, దాన్ అ బ్లెస్సింగ్ అంటే ఒక బ్లెస్సింగ్ కన్నా లెస్ కాదు అంటుంది. ఈవెన్ ద హైయెస్ట్ వేక్స్ కెనాట్ బై సచ్ సర్వీసెస్. అంత హైయెస్ట్ వేక్స్ కూడా అస్సలు అలాంటి సర్వీసెస్ బై చేయలేరు అంటుంది. యువర్ సిస్టర్-ఇన్-లా ఈజ్ వెరీ లక్కీ. మీ సిస్టర్-ఇన్-లా చాలా లక్కీ. However, you are too naive for this big bad world. నువ్వు చాలా అలా ఉన్న. నేవీ అంటే ఏంటో మీకు కూడా తెలుసా? మీకు చెప్తే చెప్పండి, నాకు కాల్ చేయండి, నెంబర్ ఇవ్వండి కానీ. However, you are too naive for this big bad world. ఇంకా 1 2 ఒకటి 2 ఉన్నాయి. Isn't it strange that your brother teaches everyone in this village but he couldn't get himself to educate you? Were you well educated who would slave around for him? That is probably why you didn't do well in studies, said Mangamma. Subarna too began to believe Mangamma's opinion, not knowing who else. ఒక్క నిమిషం ఇక్కడ ఏం లేదు, మీకు అర్థమవుతుంది కదా కొంచెం. ఇక్కడ ఏదో వెళ్ళిపోతుంది. ఓకే, స్టడీస్. సుబర్ణ టూ బిగన్ టు బిలీవ్ మంగమ్మాస్ ఒపీనియన్. ఇక్కడ నుంచి కొంచెం అర్థం చేసుకోండి మీరు. అర్థం కానే నేను అనుకున్నప్పుడు నేను చెప్తాను మీకు. ఒపీనియన్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే నా మీద మీ ఒపీనియన్ మీరు చాలా మంచోళ్ళు అన్నట్టు. ఓకే, నాట్ నోయింగ్ హూ ఎల్స్ టు షేర్ విత్, హీ వన్స్ కన్ఫైడెడ్ ఇన్ హిజ్ సిస్టర్ గౌరీ. ద టూ ఆఫ్ దెమ్ డిసైడెడ్ దట్ దే వర్ బీయింగ్ ఎక్స్ప్లోటెడ్. అర్థమైందా? వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యారు. వాడు ఎవరితో షేర్ చేయాలో తెలియక గౌరీతో చెప్పాడు. సో వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే అవును ఇలా మంగమ్మ చెప్పిందే నిజం, వీళ్ళిద్దరూ అలాంటి వాళ్ళు ఉంది. గౌరీ వాజ్ ఎ మ్యూజిషియన్ టు. గౌరీ కూడా ఒక మ్యూజిషియనే. సో వన్ డే షీ సెడ్ టు లక్ష్మికి చెప్పింది, నేను హౌస్ హోల్డ్ చోర్స్ చేయడంలో టైర్డ్గా ఉన్నాను, లెట్ స్వాప్ డ్యూటీస్. అంటే నువ్వు ఆ డ్యూటీ చేయి, నేను ఈ డ్యూటీ చేస్తాను, నువ్వు హౌస్ వర్క్ గురించి చూసుకొని నేను మ్యూజిక్ చెప్పానంటే లక్ష్మి చెప్పింది ఓకే అంది. సిమిలర్లీ సుబ్బన్న చెప్పాడు, నాకు మంచిగా ఫీలింగ్ లేదు, నాకు ఇంట్లో ఉండి చదువుకోవాలని ఉంది, నాకు కొంచెం లేబరర్ని చూసుకుందాం, ఫీల్డ్స్ లేబరర్ని అంటే తీసుకుందాం,
ఒక నిమిషం అర్థం కావట్లేదు, కొంచెం ఎక్కువ టైం అయింది కదా అందుకో. సో ఆ లేబర్ అన్ని కొనుక్కుందాం ఫీల్డ్స్ చూడడానికి అన్నారు. అప్పుడు రమణ గ్లాడ్లీ అగ్రీడ్. ఓకే అన్నాడు రమణ కూడా. Lakshmi did the household chores with ease. However, Gauri faced difficulties handling the music classes. Gauri constantly criticized అంటే భయపెట్టింది her students for not learning their lessons properly. Her students could not put up with this and many of them discontinued. వద్దు మాకు దీంతో ఉండేమని. As a result, their revenue declined. Meanwhile అంటే ఇంకే ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే పక్కన దేర్ వాజ్ నో ఇంప్రూవ్మెంట్, అస్సలు ఇంప్రూవ్ అవ్వలేదు సుబ్బన్న ఎడ్యుకేషనల్ స్టేటస్లో. ఈవెన్ ఆఫ్టర్ స్పెండింగ్ ఇయర్ అటు, ఒక సంవత్సరం ఉన్నా లేదు. ఒక ఇయర్ అంటే అర్థమవుతుంది కదా మీకు. The higher level neglected their fields. నెగ్లెక్టెడ్ అంటే ఏదో తప్పు చేస్తాడు ఫీల్డ్స్కి. లీడింగ్ ఫారిన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే అలా ఇలా ఇన్కమ్స్ వస్తున్నాయి అనుకోండి, ఇలా పైకి వచ్చింది ఇలా కింద పడేసి ఇలా వెళ్ళిపోతున్నాడు. ఓకే. యాజ్ వెల్ మోర్ ఓవర్ a part of this had to be spent away as his weeks. So the golden necklace that Lakshmi was planning to buy for Gauri was now unaffordable. ఒక గోల్డెన్ నెక్లెస్ కొందాం అనుకుంది, అది కూడా unaffordable. And so was the 1 acre of land that Ramana hoped to buy. అండ్ ఇంకో ల్యాండ్ కొన్నది కూడా unaffordable అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు పార్ట్ 1. పార్ట్ 2 మీకు రేపు చెప్తాను. మళ్ళీ ఒక రోజు అయిపోతే చాలా టైం అవుతుందని మీరు చూడకుండా ఆపేస్తారు. ఇప్పటికే 22 minutes అయింది, అందుకు ఇప్పటికి చాలు. రేపు వచ్చేస్తుంది పార్ట్ 2. ఒక పేజీ మిగిలింది నాకు తెలిసి. దాని నెక్స్ట్ డే మీకేం స్టోరీ చెప్దామో నేను ఆలోచించుకుంటా. బాయ్ బాయ్. మీరు ఇది ఖచ్చితంగా చూడాలి, ఓకే కదా? చూసే ఉంటారు ఇప్పటివరకు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉంటుంది. అండ్ ప్లీజ్ లైక్. నాకు వ్యూస్ చాలా అవ్వాలనుకుంటున్నాను. ఐ లవ్ వ్యూస్. మనీ అర్న్ చేయడం కాదు, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను చిన్నప్పుడు, అలా కంటిన్యూ అవుతుంది. నేను ఫస్ట్ అనుకున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ అంటే చిన్నప్పుడు కంటిన్యూగా చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా పెద్దది, అలా అనుకుంటున్నాను. మళ్ళీ ఎవరైనా చూస్తారా, పాత ఛానల్ అయిపోద్ది కదా అనుకుంటూ ఉంటే ఫైనల్గా మా అమ్మ ఎంకరేజ్ చేసింది. ఈ స్టోరీ కూడా అమ్మమ్మే గుర్తు చేసింది. కొంచెం నాకు గుర్తుంది. నేను అర్జెంట్గా గుర్తు చేసిన వెంటనే లేచి వెళ్ళిపోయి మొత్తం చదివా. ఓకే, రేపు వస్తుంది పార్ట్ 2. బాయ్ బాయ్.